హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుబాయ్ బంగారం ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మేము వచ్చింది ఎక్కడంటే కార్నిష్ దగ్గర మాస్క్ ఉంటుంది. దీని పేరేంటంటే అల్నూర్ మాస్క్ అంటారు. వినాయక చవితికి నిమజ్జనం చేశాం కదా! అక్కడ కార్నిషేనండి. ఆ వీడియో గూడా మీకు ఛానల్‌లో ఉంది. ఆ వీడియో గూడా చూడండి. ఇక్కడ మాస్క్ ఉంటుందనమాట. ఈ మాస్క్‌కి లైట్ షో ఏస్తూ ఉంటారు ఇయర్లీ వన్స్. ఇప్పుడు ఏస్తున్నారు. చాలా బావుందండి లైటింగ్ అది దూరం నుంచి. ఇప్పుడు చూసారా అటు వెళ్ళాలంటే మామూలుగా ఇలా మధ్యలో నుంచి దాటడానికి ఉండదు. సిగ్నల్ వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి మనం రోడ్ క్రాస్ చేసుకొని అటువైపు వెళ్ళాలనమాట. ఇక్కడ తెలుసు కదండీ! రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఇక అందరం అదే ఫాలో అవుతాం. చాలా డిసిప్లిన్‌గా ఉంటామండి. ప్రతీదీ గూడా మేమందరం ఇక్కడికొచ్చి చాలా నేర్చుకున్నాము. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా ఉండాలి అనేసి. ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు గదండీ! వీకెండ్ ఇవాళ. అందుకనే చాలామందున్నారు. కొంచెం ముందుకొచ్చేసరికి ఇక్కడ సిగ్నల్ ఉంది చూసారా? క్రాస్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి క్రాస్ చేసుకొని అలా ముందు దాని స్ట్రెయిట్‌గానే రోడ్ స్ట్రెయిట్‌గానే మనకి అక్కడ మాస్క్ ఉందనమాట. ఇంకా లైట్ షో స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుందండి. మిడ్‌నైట్ అంతా ఉంటుందనమాట. ఆహ్, ఇవి చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా కనబడుతుందో? దూరం నుంచి చూస్తే తాజ్‌మహల్ అనుకున్నారా? తాజ్‌మహల్ కాదండి. ఇక్కడ మసీద్ అంటారు గదా! మనకి. అవి మసీదులనమాట. ఈ మసీదు చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇవంతా మార్బుల్ ఫినిషింగ్‌గా ఉంటుంది గదండీ! ఈ మార్బుల్ ఫినిషింగ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటారు. కింద గూడా అసలు డస్ట్ అనేది ఉండదండి. మనం ఎళ్లి కింద కూర్చోవచ్చనమాట బయట గూడా. అంత నీట్‌గా ఉంటుంది. ఇక్కడ ఫ్రైడే వచ్చేసరికి చాలామందొచ్చి నమాజ్ చేసుకుంటారండి. అసలు ఖాళీగా ఉండదనమాట బయట గూడా అంతా గూడా. ఆహ్, మనకిక్కడ తెలుసు కదండీ! ఫ్రైడే హాలిడే ఇక్కడ దుబాయ్‌లో. ఫ్రైడే అందరూ గూడా ఇక్కడ నమాజ్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. రోడ్ ఒకటి దాటితే సరిపోతుందనుకుంటున్నారా? కాదండి. ఈ రోడ్ క్రాస్ చేయాలంటే మొత్తం 3 రోడ్లు దాటాలనమాట. ఒక సిగ్నల్ అయి చూసుకుంటూ ఇప్పుడు అటు సిగ్నల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ సిగ్నల్ దగ్గర గ్రీన్ లైట్ వచ్చాక ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఇది చూసారా? ఇదయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇది దాటాక మళ్ళీ ఇంకో సిగ్నల్ ఉంది. మళ్ళీ అక్కడ ఆగాలి. ఇలాగ మొత్తం 3 రోడ్లు దాటుకొని మాస్క్ దగ్గరికి వెళ్ళడానికి ఉంటుందండి. ఈ కార్‌లో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చాలా సీరియస్‌గా చూస్తూ ఉంటారనమాట. వీళ్ళు వీకెండ్ వచ్చిందంటే ఫ్యామిలీస్‌తో ఎగేసుకొచ్చేస్తారనేసి. మాకు తప్పదు. మీకు తప్పదు. సిగ్నల్ పడ్డ వరకు మీరు ఆగాల్సిందే. సిగ్నల్ పడ్డాక మేము వెళ్ళాల్సిందే. ఈ లైటింగ్‌లో మాత్రం అన్ని కలర్స్ వాడేసినట్టున్నారండి. అన్ని కలర్స్ కనబడుతున్నాయి. పింక్ గాని, రెడ్ గాని, గ్రీన్ గాని ఇంక అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. చాలా బావుంది. ఒకటి ఇప్పుడు మనకి మామూలుగా రెడ్, బ్లూ, గ్రీన్ ఉంటాయి గదా! అలా కాకుండా అన్ని కలర్స్ తోటి బాగా కళకళలాడిపోతోంది చూస్తుంటే. ఏదో ఐడియా బానే ఉన్నట్టుందండి. ఏంటంటే రేపు మన ఇండియాలో బిల్డింగ్స్‌కి అదిని కలర్స్ అయి వేయిస్తాం గదా! ఇంక కలర్స్ వేయించకుండా ఇలా లైటింగ్ పెట్టిచ్చేసుకుంటే ఏ రోజు ఆ రోజు కలర్స్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చనమాట. నాకు చూడంగానే అదే అనిపిచ్చింది.
ఈ బస్సుని గూడా లైటింగ్‌తో డెకరేట్ చేశారు చూసారా? చాలా బావుంది గదండీ! ఈ ఈ మాస్క్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఎక్కడ లైటింగ్ పెట్టారో అసలెక్కడి నుంచొస్తుందని చూసేసరికి తీరా ఆ పక్క నుంచి లేజర్ లైటొచ్చి ఇది మాస్క్ మీద పడుతుందనమాట. అంటే ఈ మాస్క్‌కి ఆపోజిట్‌గా రోడండి మనకి. ఇప్పుడు నేను క్రాస్ చేసుకొచ్చాను గదా! అసలు ఇక్కడి నుంచి కూడా ఏ ఎఫెక్ట్ దాని మీద పడేలాగా నాకేం కనబడలేదు. ఏంటి ఎక్కడి నుంచొచ్చి ఇంత ఇట్లా ఇవన్నీ ఎలా చేంజ్ అవుతున్నాయి కలర్స్ అయ్యి అని జేసి మొత్తం తిరిగాను మాస్క్ చుట్టూ. అక్కడ కార్నర్ నుంచి ఆ రేజర్ లైట్ ఇక్కడ పడుతుందనమాట. ఒకటి పెద్ద బాక్స్ పెట్టారు. అసలెవరికీ కనబడదు. దాని నుంచి ఇక్కడికి లైటింగ్ దీని మీద పడేలాగా పెట్టారనమాట. అది చాలా బావుందండి. దుబాయ్‌లో మరిన్ని విషయాలు మీకు తెలియాలనుకుంటే దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకుండాలండి. నేను అదే కోరుకుంటున్నాను. ఇంక సెలవు. మీ దుబాయ్ బంగారం. బాయ్ బాయ్.